నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. యువతిని మోసగించిన టీడీపీ నేత కుమారుడు, అమ్మ ఆత్మహత్యయత్నం. తెలంగాణ రైసింగ్ కాదు, విషపూరిత పాలన. సీఎం రేవంత్ పై కేటీఆర్ విమర్శల వర్షం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్న ఎంఈఓ తల్లిదండ్రులకు పిలుపు. సైబర్ మోసాలపై బ్యాంకులకు కఠిన హెచ్చరిక. చీరాల్లో డీఎస్పీ మొహమ్మద్ మెయిన్ కీలక సూచనలు. కృష్ణా జిల్లాలో టీడీపీ నేత కుమారుడు యువతిని మోసం చేసిన ఘటన సంచలనం రేపుతుంది. పెళ్లి చేస్తానంటూ మేకల జాహ్నవిని ఇంటి నుంచి తీసుకెళ్లిన పళ్లపోతు సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ 4 రోజుల తర్వాత మచిలీపట్నంలో వదిలిపెట్టాడు. పెళ్లి తప్పించేందుకు టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ప్రయత్నించగా రాజీ కోసం రంగంలోకి దిగారు జిల్లాకు చెందిన మంత్రి కూడా. బలవంతంగా పెళ్లి చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో జాహ్నవికి న్యాయం జరగకపోతుందన్న ఆవేదనతో ఆమె తల్లి చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యను ప్రయత్నం చేసింది. పాప కనిపించట్లేదండి, పాప కనిపించట్లేదని చెప్పేసి ఫోన్ చేస్తాను. పాప పేరు జాహ్నవి, మేకల జాహ్నవి అండి. జాహ్నవి. ఆ పాపని అభినవ్ అనే అతను ఇట్లా ఊరెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్లిపోయాడంట. మాకైతే తెలియదు. 10 వరకు మేము ఎదురు చూస్తామంటే 9:30కి మెసేజ్ పెట్టాడండి. పెద్ద తిరుపతి వెళ్తున్నాము, మేము సెటిల్ అయిన తర్వాత ఫోన్ చేస్తామని మెసేజ్ పెట్టేసి ఫోన్ ఆఫ్ చేస్తాడండి. ఆఫ్ చేసేసిన తర్వాత 3 డేస్ నుంచి ఎస్ఐ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ పెట్టాము, ఆ పాప కనిపించట్లేదు. ఎస్ఐ గారేమో కనుక్కుంటామమ్మా చేస్తామమ్మా అని అంటానే ఉన్నారు. వైజాగ్లోనే తీసుకొస్తాం, పాపను తీసుకొస్తాం అని అన్నారు. పాపని అభినవ్ అతను తీసుకెళ్లిపోయాడు. పళ్ళపాటి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ అనే అబ్బాయి పాపను తీసుకెళ్లిపోయాడు అని కేసు పెట్టాను. అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి సీఏ గారి దగ్గరికి వస్తే సీఏ గారు చూస్తున్నామమ్మా ఎదుగుతున్నామమ్మా అన్నారు. తర్వాత 3 డేస్ అయిన తర్వాత మినిస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి మీ పాపను ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఫలానా చోట దొరికారు అని చెప్తున్నారండి. మాకు న్యాయం చేయండి అని అడిగామండి మంత్రి గారు. మాకు న్యాయం చేయండి అని, మీరే చేయండి, ఏం చేస్తారో అని చెప్పాం. 5 డేస్ అయిపోయింది, ఇప్పటికి 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అంటే మేమేం చెప్తామండి, మీరే న్యాయం చేయండి అని అడిగాము. అది వీళ్ళేమో ఇప్పుడు నేను పెళ్లి చేసుకోము, 2 ఇయర్స్ అయిన తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత, మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాము, మేము ఇప్పుడు పెళ్లి చేయము అని చెప్తున్నారు. 2 సంవత్సరాలు ఎవరింట్లో పెట్టుకుంటాం, మేము ఏం చేసుకుంటాం. మా పాపని 5 రోజులు ఆ అబ్బాయితో తీసుకొచ్చి ఇప్పుడు నేను 2 సంవత్సరాలు ఏదో పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. ఇది న్యాయమేనా? మాకు న్యాయం కావాలి. మా పాపకి మ్యారేజ్ జరగాలి. మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా చంపేస్తాం అనేసి బెదిరిస్తున్నారు. అదేమంటే పళ్ళపాటి సుబ్రహ్మణ్యం. మీరు ఇప్పుడు మంత్రి గారు చెప్పి మీరు పాపతో పెళ్లి చేయించినా కూడా చంపేస్తామని చెప్తున్నారు. చంపించేస్తాం, ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మీరేం చేయలేరు అని అంటున్నాడు. ఏంటి మాకు న్యాయం ఎట్లా జరుగుద్ది మీరు చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? 37 తారీఖు రండి అండి, మీరు మాట్లాడదాం, ఇద్దరితో మాట్లాడదాం అని అంటున్నారు. అప్పుడు దాకా పాపని ఏదో హాస్టల్లో పెడతాం అని అంటున్నారు. అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గురుకుల పాఠశాలలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. పేద విద్యార్థుల చావుల్లోనే రేవంత్ రెడ్డి పాలన చూపిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తెలంగాణ రేసింగ్ అంటూ స్లోగన్లు ఎత్తే రేవంత్ విషపూరిత భోజనంతో పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలని తీస్తున్నాడని ఆరోపించారు. ఇటుడే నువ్వు గురుకుల పిల్లలకు పెడుతున్న ఆహారం నీ ఇంట్లో పెడితే ఊరుకుంటావా అంటూ విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిల్లల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట. ఎల్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? ఏంది పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా, ఎల్ల రైజింగు, గురుకులాలను నాశనం చేయడంలో రైజింగా?
ఎల్ల రైజింగ్ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి అన్నది మరోసారి స్పష్టమైంది. ఆమదాల వలస మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో శాస్త్రీయంగా నాణ్యమైన విద్య అందుతున్నందున తల్లిదండ్రుల పిల్లల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు చేస్తున్న ఉత్తమ బోధనను ప్రశంసించిన రాజేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ కెఏ రాములు, రాష్ట్ర జన విజ్ఞాన వేదిక కార్యదర్శి గొంటి గిరిధర్, ఉపాధ్యాయులు రవికుమార్, మోహన్ రావు, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ విద్యారంగంలో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అందరూ అభినందించారు. సైబర్ నేరాల నివారణకు బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొహమ్మద్ మొయిన్ సూచించారు. చీరాలపట్నంలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బ్యాంకు మేనేజర్లతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొహమ్మద్ మొయిన్ మాట్లాడుతూ సాంకేతికను సైబర్ నేరగాలు దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, షిప్పింగ్ మెయిల్స్ ద్వారా ఖాతాదారుల వివరాలు దొంగిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి నేరాలు నిరోధించాలంటే బ్యాంకులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేయాలి. వీడియో రికార్డింగ్ సిస్టమ్, అలారంలు, ఎమర్జెన్సీ బటన్లు సమర్థంగా ఉండాలన్నది డీఎస్పీ సూచన. ప్రభుత్వం విధించిన భద్రతా ప్రమాణాలను బ్యాంకులు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో పట్టణంలోని ప్రముఖ బ్యాంకుల మేనేజర్లు, సిఐలు, నాగభూషణం శేషగిరి, ఎస్ఐలు రాజలక్ష్మి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజల డబ్బును కాపాడేందుకు పోలీస్ శాఖ మరియు బ్యాంకులు చేతులు కలిపి పనిచేయడం అభినందనీయమని భావిస్తున్నారు నిపుణులు. ఇలాంటి మరిన్ని రాజకీయ, ప్రాంతీయ వార్తల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా, అట్లాగే అలారం సిస్టమ్ పనిచేస్తుందా లేదా, అట్లాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్, సెక్యూరిటీ గార్డులు కానీ అలాంటివి ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అట్లాగే బ్యాంక్ సంబంధించిన అధికారులంతా రావడం జరిగింది. వాళ్ళు కూడా మేము చెప్పిన సూచనలు పాటించి వాళ్ళ యొక్క సీసీ క్యామ్స్ కానీ అలారం సిస్టమ్స్ కానీ చెక్ చేసుకుంటామని, వాళ్ళ ఏరియాలో, వాళ్ళ బ్యాంకుల్లో, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి